కళ్యాణమే కమనీయమైన వైభోగమే, కళ్యాణమే దేవుని సంకల్పమే, అది దేవుని చిత్తమే. వధూవరులను కురిపించుము దేవాని కృపా ప్రేమను, కళ్యాణమే కమనీయమైన వైభోగమే, కళ్యాణమే దేవుని సంకల్పమే, అది దేవుని చిత్తమే. అతని ఎదుట దాటి వెళ్ళొచ్చు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తార కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. మరొకరు చదవండి, నిర్గమాకాండం 34వ అధ్యాయం 6వ వచనం. మరొకరు చదవండి. ఓకే. అతను దాటి వెళ్ళొచ్చు. చూడండి, అక్కడ యెహోవా కనికరం, దయ, దీర్ఘశాంతము గల. చూడండి, ఇక్కడ చాలా పదాలు యేసు దేవుని గురించి రాయబడి ఉన్నాయి. ఏముంది? మొట్టమొదటి కనికరము గల దేవుడు, తర్వాత దయగల దేవుడు, తర్వాత దీర్ఘశాంతము గల దేవుడు. ఈరోజు మన అంశం ఏంటంటే దీర్ఘశాంతము గల దేవుడు. అందరు చెప్పండి, చెప్పండి. దీర్ఘశాంతం అంటే ఏంటి? అంటే ఆలోచన. దీర్ఘశాంతం అంటే అసలైన అర్థం ఏంటి? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడమా? మనకు చాలా పదాలు, తెలుగు పదాలు తెలియదు మనకి కదా. కోపపడకుండా శాంతిగా ఉండడం. దగ్గరికి వచ్చారు, 90% వచ్చేసారు. ఆయన దీర్ఘశాంతపడి కోపపడకుండా దీర్ఘశాంతం, శాంతమునకు కొనసాగింపు దీర్ఘశాంతం అంటే అర్థం ఏంటంటే చాలా ఓర్పు, శాంతము దేవునికి ఉంది. దేవుని గుణలక్షణాలలో ఒక గుణలక్షణం ఏంటంటే దీర్ఘశాంతం. ఏంటి చెప్పండి? ఆయన దీర్ఘశాంతము ఎలాంటిది అని మనం ఇక్కడ ఆలోచన చేస్తే, మనిషి ఎన్ని రకాలుగా దేవుణ్ణి దాటుకుని వెళ్ళినా దేవుడు ఇంకా దేవుని వైపు తిరుగుతాడేమో అని చెప్పి ఆయన దీర్ఘశాంతము ఇంకనూ కనిపెట్టుచున్నదట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు కనిపెడుతున్నారు? దేవుడు ఇంకా తిరిగి వస్తారేమో, ఇంకా ఆయన దగ్గరికి వస్తారేమో అని. ఇక్కడ సందర్భం ఏంటంటే దేవుడు అతను దాటి వెళ్ళొచ్చు అన్నాడు. ఆ పై కింద వచ్చిన మీరు చదువుకుంటే ఉదయమున పర్వతం ఎక్కి రమ్మంటాడు. ఎన్నో వచ్చును? 2వ వచనం, 34:2. ఉదయమున నీవు సిద్ధపడి సీనాయి కొండ ఎక్కి ఎక్కడ నిలవాలండి? శిఖరమున సన్నిధి, దేవుని సన్నిధిలో నిలబడాలి. మీకు అందరికీ ఒక కొండ ఎక్కమంటే దేవుడు అక్కడ వస్తాను, నేను అక్కడికి వస్తాను, కొండ ఎక్కి రండి అంటే ఎంతమంది వెళ్తాం అమ్మా? ఇప్పుడు అందరికీ ముడుకుల నొప్పులు, నడువు నొప్పులు, కాళ్ళ నొప్పులు, అన్ని నొప్పులే. ఒకప్పుడు అన్నీ తినేవాళ్ళం. ఒకప్పుడు కర్రల పొయ్యి తప్ప ఏ పొయ్యి ఉండేది కాదు, ఏ బాధ ఉండేది కాదు.
తిండి ఏది పడితే దొరికేది కాదు. అప్పుడు పప్పుచారు వండుకున్నారంటే పెద్ద గ్రేట్. అప్పుడు ఎక్కువ శాతం గంజి అన్నమే. గంజి బువ్వ, ఏ బువ్వ, ఉదయాన్నే అనేవారు గంజి బువ్వ తినేసి వెళ్ళిపోరా కూలికి అనేవారు. అప్పట్లో అది. మా ఇంట్లో కూర లేనప్పుడు పసుపు ఉంటుంది కదా, పసుపు, దాన్ని కూరగా వండేది మా అమ్మగారు. అది తింటే మొత్తం చెయ్యి అంతా ఎలా ఉంటుంది. ఒక డాక్టర్ గారు అబ్బాయి ఉండేవాడు నాతో చదువుకున్నప్పుడు. ఆడు అనేవాడు, వీడి చెయ్యి పచ్చగా ఉంది, వీడితో ఆననివాడు. ఎందుకు అంటే ఇందులో ఏదో అంటు బ్యాక్టీరియా ఉంది, అంటుకుపోతే ఆడికి ఏమవుద్ది. వాళ్ళ డాడీ చెప్పాడట, ఎవరు చెయ్యి అయితే ప్యూర్ అంటే క్లీన్గా ఉంటుంది వాళ్ళతో ఆడుకోమన్నాడట. అప్పుడప్పుడు నా చెయ్యి ఏమైంది, నా డాడీవాడు కాదు. నాకు చాలా కాలం అర్థం అవ్వలేదు, ఏట్రా పసుపు పెట్టుకుంటే ఇంటికి ఇంటికి బాధ అంటే ఆడు అనేవాడు, లేదు అందులో బ్యాక్టీరియా ఉంటుంది. ఏముంటుంది. అలా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మా నాన్నగారు చెప్పాడు, డాడీ ఇలాగాడు ఆడిన అంటున్నాడు అంటే. అప్పుడు చెప్పరా, పసుపు మొఖాన్ని రాసుకుంటారా, మరి బ్యాక్టీరియా మొఖానికి అంటుకుంటుంది కదా, మరి రాసుకోవద్దని చెప్పరా అన్నాడు. అప్పుడు జ్ఞానోదయం కలిగింది నాకు. అప్పుడు అన్న ఎలగబెట్టి చెప్పాడు, అయితే ఆడతాను రా అని కూడా. కొన్ని సిమ్టమ్స్ తెలియనప్పుడు ఏమవుద్ది. ఒక ఆయన్ని యేసుప్రభు ఎలా పుట్టాడు అని అడిగితే కన్యకు పుట్టాడు అన్నాడు. కన్యకి ఎలా పడతాడు అన్నాడట. కన్యకి అప్పుడు ఆయన అడిగాడు, కర్ణుడు ఉన్నాడు కదా, కర్ణుడు పుట్టాడు కదా. ఎవరు? కర్ణుడు పుట్టాడు కదా. కర్ణుడు ఎలా పుట్టాడు? చెవిలోంచి పుట్టాడంట. ఎక్కడి నుంచి? ఇప్పుడు చెవిలోంచి పుట్టినప్పుడు బాసిపోవాలి ఇలాగా, అంతేనా? అర్థమైంది లేదా? ఇప్పుడు గర్భిణీ స్త్రీకి ఏమవుద్ది, అప్పుడు మొఖం ఏమవుద్ది, వాసిపోద్దా? మరి అలాగే జరగాలి. అలా జరగని ఎలా పుట్టేస్తాడు? ఇప్పుడు పిండం తయారైతేనే కానీ బిడ్డ బయటికి రాదు. కొన్నిసార్లు కొన్ని అర్థం చేసుకోవడానికి కష్టంగా అనిపిస్తాయి, కానీ దానిలో ఏదో ఒక మ్యాజిక్ ఉంటుంది. దేవుడు దీర్ఘశాంతం ఏంటనంటే, ఇక్కడ దీర్ఘము ప్లస్ శాంతం అంటే దేవుడు ఓర్చుకుంటున్నాడు. ఉదయం నా సన్నిధికి మీరు రావాలి, నా సన్నిధిలో మీరు ఉండాలి, ఉన్నత శిఖరం ఎక్కి రండి అంటున్నాడు. ఈ కొండల మీద దేవుళ్ళు ఎలా వచ్చారో తెలుసా? ఇదే కాన్సెప్ట్. కొండ మీద దేవుడు ఉండడు. ఎక్కడ ఉండరు? గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు. గుడిలో దేవుడు ఉండడు. ఎక్కడ ఉండడు? ఇది ఆరాధించుకునే స్థలం మాత్రమే. మందిరం అనేది ప్రత్యేకమైనది. పూర్వం మందిరములోనే దేవుడు ఉండేవాడు. సొలొమోను కట్టిన మందిరములో గడాంధకారం అనే చీకటి, ఆ చీకటిలో నేను ఉంటానని చెప్పాడు. కానీ షిలోహ మందిరానికి వచ్చేటప్పటికి దేవుడు మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి అది ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి. సీరియల్లో హీరో చచ్చిపోయాడా, హీరోయిన్ బతుకుందా అన్నట్టు అక్కడ దేవుడు ఉంటాడా? ఉంటాడా? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థన చేస్తారో నేను అక్కడ. అది అందరూ నలుగురు చేరి ఎవరికి మీద కూర్చొని సీరియల్ గురించో, దీని గురించో, రాజకీయం గురించో మాట్లాడుకుంటే దేవుడు అక్కడ విస్తారమైన మాటలలో దేవుడు చెప్తున్నాడు. దీర్ఘశాంతం ఏంటంటే, కొండెక్కిరా, కొండెక్కొచ్చేంత వరకు కూడా ఆయన దీర్ఘశాంతము గల దేవుడుగా మనకు కనిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు కొండ ఎక్కి రావాలి, ఎక్కిదాకా నేను వెయిట్ చేస్తాను, నేను ఓర్చుకుంటాను, నేను చూస్తాను, దీర్ఘశాంతంతో ఉంటాను. వచ్చేటప్పుడు ఎలా రావాలి? ఒక్కడివే, ఒంటరిగా రావాలి. ఎక్కడికి చెప్పండి, ఎలా రావాలి? అలాగే ఉందా అక్కడ? చదవండి. ఏ నరుడును నీతో ఈ కొండకి, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనకి ఈ మాట అంటే ఎంత ఇష్టమో. నేను అక్కడిని వచ్చేస్తాను గుడికి, మిగతా వాళ్ళు రాపని పాలేదు అనుకుంటాం. మనం వ్యక్తిగతంగా దేవునితో గడిపేటప్పుడు
వ్యక్తిగతంగా దేవునితో సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు. నీకు దేవునికి సంబంధం. మోషేతో దేవుడు అన్నాడు, నీతో ఉంటాను, నీతో మాట్లాడతాను, కొండ ఎక్కి రా అన్నాడు. కొండ ఎక్కుతున్నాడు. ఏ నరుడు నీతో ఎందుకు ఉండకూడదు? ఇద్దరు కలిసి ప్రయాణం చేయలేరు, తెలుసా మీకు? ఇద్దరు కలిసి ఎంత ఇదే ప్రయాణం చేస్తారు, బెస్ట్ ఫ్రెండ్స్గానే ఉంటారు. తర్వాత ఏమవుద్ది? ఇప్పుడు కొండ ఎక్కుతున్నప్పుడు సపోజ్ ఎవడికో కాలు జారి పడిపోయాడు అనుకోండి, ఏమంటాడు? ఒరే నిజంగా దేవుడు రమ్మన్నాడా? దేవుడు రమ్మంటే నేను ఎందుకు పడిపోతాను అని ఏం చేస్తాడు? పక్కడి విశ్వాసాన్ని బయటికి లాగేస్తాడు. ఒకసారి మేము ప్రార్థనకి వెళ్తున్నప్పుడు బైక్ మీద పడిపోయాం. అక్కడ ఉన్న వాళ్ళు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నారు బాబు అని అడిగారు. ప్రార్థనకి వెళ్తున్నాడు. అయితే దేవుడు పడగొడిచినాడా అంటున్నారు వాళ్ళు. ఎవరు పడగొడిచారు? మీ దేవుడు పడగొడిచినట్టున్నాడు బాబు, అందుకే పడిపోతారు, లేదు ఇది పడిపోతారు అంతండి. అప్పుడు నేను చెప్పాను, దేవుడు కాదని పడిపోయింది, మేమే పడిపోయాం. విశ్వాసంలో వెనక్కలాగడానికి కొన్నిసార్లు దేవుని దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు విశ్వాసం నుంచి బయటికి లాగడానికి ఎవరు కూడా చూస్తారు. అందుకని ఎవడు ఉండకూడదు. విశ్వాసంలో నీవు దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవుడే. ఏ నరుడు నీతో రాకూడదు. గొర్రె కానీ అక్కడ ఏం చేయకూడదు, ఎందుకు వేయకూడదు. ఒకవేళ వస్తే దేవుని ధూమపు అగ్నికి అవన్నీ ఏమైపోతాయి? ఆవుతైపోతాయి. ఎదురు రాకూడదు, మేత మేయకూడదు. ఆ పర్వతం ఎలాగైపోయింది తెలుసండి? అగ్నిమయంగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. దీర్ఘశాంతము గల దేవుడు. ఆయన దీర్ఘశాంతం ఎందుకు రమ్మన్నాడంటే 10 ఆజ్ఞలు ఇచ్చి, ఆయన ఆజ్ఞలు ఇవ్వడానికి రమ్మన్నాడు. ఈ ప్రజలు చేసిన పాపములను బట్టి ఈ ప్రజలు త్రోవ తప్పిపోతున్నారంటే ఆజ్ఞలు ఇవ్వటానికి దేవుడు ఎక్కడ రమ్మన్నాడు? కొండ మీదకి రమ్మన్నాడు. ఎందుకు తెలుసా? ఆయన దీర్ఘశాంతి పెట్టి తెలుసా? ఈ 10 ఆజ్ఞలు పెడితే, ఈ 10 ఆజ్ఞలకు వీళ్ళకి కఠినంగా అమలు చేయమని నేను చెప్తే వీళ్ళు ఒక పాపము చేయరేమో అని చెప్పి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 10 ఆజ్ఞలు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు, కానీ ఎవడు పాటించలేకపోయాడు. ఎందుకో తెలుసా? కఠినంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? కఠినంగా ఉన్నాయి. అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, నీకు పొరుగు వందేది ఆశించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు, నరహత్య చేయకూడదు, వేరే దేవుని పూజ చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు. ఇవన్నీ ఉండేటప్పటికి ఇన్ని చేయగలమా? అప్పుడప్పుడు చాలామంది అంటారు, మీ దేవుడిని నమ్ముకోవడానికి చాలా కష్టం అండి. మీ దేవుడిని నమ్ముకోవడం అంటే ఎందుకు కష్టం? అన్నీ మానేయాలి. మొన్న ఒకరు ఒక గుడికి వెళ్ళారు, బలిచ్చారు. బలిచ్చి అందరికీ భోజనాలు పెడతారు కదా. అప్పుడు ఎలా పెట్టాలి భోజనాలు? ఎలా పెట్టాలి భోజనాలు? బాగా పెట్టాలి కదా. అందరూ ఫుల్గా తాగేసి, ఏంటి ఫుల్గా తాగేసి, ఎవడు వడ్డిస్తున్నాడో తెలీదు, ఎవడు ఏం తింటున్నాడో తెలీదు. ఈరోజు వడ్డించేవాడు ఏం చేశాడంటే, ఆడికి తాగేసి ఉన్నాడు. ఆడు వడ్డించినప్పుడు ఏం చేశాడంటే సాంబార్ తీసుకెళ్ళి అందులో పోయకుండా మీద పోసాడట. ఎక్కడ? అంతే. ఆడు తాగేసి ఉన్నాడు. నా మీద నువ్వు సాంబార్ పోతావురా అని చెప్పి ఆడేం చేసాడంటే వండుకున్న మాంసం ఉంటుంది కదా, ఆడు తెచ్చి ఆడి మీద పోసి ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఇది భక్తా? ఏమండి, ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? గుడికి. పార్టీ కాదు, గుడి అది, పార్టీ కాదు అది. దేనికది? అది ఏదో ఇచ్చేస్తే ఆ దేవత మనం కాపాడుతుందని ఏదో ఉంటుంది కదా ఫీలింగు. మనం తప్పు పట్టలేదు, నేను తప్పు పట్టట్లేదు, తాగడానికి తప్పు పడుతున్నాను. దేన్ని? ఇప్పుడు అంత దూరం వెళ్ళారు, ఏదో దాన్ని చంపారు, మరి ఎందుకు తాగడం? భక్తి అదేనా? ఈరోజున భక్తి జీవితం అంటే ఇవన్నిటినీ విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు చాలాసార్లు చెప్పాను, సంక్రాంతి పండగకి ఏ పండగ?
అల్లుడు వచ్చాడట. అల్లుడు వస్తే వాళ్ళ ఆవిడన వాళ్ళ అత్తగారు ఇద్దరు బూర్లు ఉంటున్నారట. బూర్లు వండుతుంటే పామాడు అల్లుడు కొత్త అల్లుడు ఏమీ తెలియను అన్నట్టుగా కూర్చున్నాడు. ఈలోపు మాంగారు వాళ్ళ బామ్మది కలిసి అన్నారట, గ్లాసులు పెట్టుకొని చెట్టు కింద కూర్చొని అల్లుడు గారు వెళ్ళారని అన్నారట. ఏం మాంగారు అంటే, ఈ మరి పండగ కదండి, కొద్దిగా ఏం చేద్దాం, కొంచెం పుచ్చుకుందాం, నువ్వు ఏం ఫీల్ అవ్వక, మాంగారని నేను కానీ మా బామ్మర్దని కానీ ఫీల్ అవ్వక, హ్యాపీ ఏం చేయి. ఆడికో గ్లాస్ పోసాడు. ఆ గ్లాస్ పోసేటోడు ఆడు ఫీలింగ్ ఏంటంటే, నేను ఎప్పుడూ మందు తాగలేదు అన్నట్టు చూస్తున్నాడు అంటాడు. తాగేసాడు అంతే. లైసెన్స్ వచ్చింది. ఎక్కడి నుంచి లైసెన్స్ వచ్చింది ఇప్పుడు వాడికి? మాంగారు దగ్గర లైసెన్స్ వచ్చింది. వాళ్ళు తాకమని తాగి చూడంట, బాటిల్ మొత్తం తాగేసాడు. తాగేసి ఏం చేసి తెలుసా, వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళాడట. ఏటే రాత్రి అన్నావు అన్నాడట. పొటాలను కొట్టాడంట. కొడితే వాళ్ళ అమ్మ పక్కనే ఉంది. మా అమ్మాయిని కొడతారా అని ఈవిడ ఒకటి కొట్టింది. ఏమన్నా ఆడేం చేస్తున్నాడు, తాగేస్తున్నాడు కదా, నువ్వెవరితో నన్ను కొట్టడానికైనా అత్తను కొడిచాడు. ఇప్పుడు పండుగ ఎలా ఉంది చెప్పండి? టాప్ లెవెల్. దేనివల్ల? అది పండుగ. కిస్మిస్ పండుగ అలవాటు పండుగ చేశారు కనుక. ఏ పండుగ? జనవరి 1గా కిస్మిస్ పండుగ ఎలా చేసి కొంతమంది మన భక్తులు కూడా ఉన్నారు. మన భక్తులకి ఏం పెద్ద తేడా ఏం లేదు. నాకు ఒక భక్తుడు తెలుసు, తాగేసి 31వ రాత్రి వెనకాల ఇంకొన్ని ఎక్కించుకొని తాడి చెట్టుని గుద్దిసి వెళ్ళి, దేన్ని వెనకాల ఉన్నాడు, ఒరే రోడ్డు మీద వెళ్ళకుండా ఏదో ఎక్కుతున్నట్టుంది ఎట్రా అన్నాడట. ఏమైంది తెలుసా అండి, మొత్తం పెచ్చులు మొత్తం గుజ్జు లోపలికి వెళ్ళిపోయింది దెబ్బకి. వెంటనే డాక్టర్ గారు సజెస్ట్ చేశారట, మీరు అర్జెంటుగా కేజీహెచ్ హాస్పిటల్కి వెళ్ళడం, లేకపోతే ఉన్న పళ్ళు కూడా పీకేయను అన్నారట. దేవుడు ఉన్నతమైన కొండకి నేను రమ్మంటుంటే దేవునిలో ఉండడానికి దేవుని దీర్ఘశాంతం ఏం చేస్తుంది తెలుసా? నీ కోసం చూస్తుంది. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధికి వస్తావేమో, ఆయన సన్నిధిలో నువ్వు దేవుని ఆరాధన చేస్తావేమో అని చెప్పి ఏం చేస్తుంది ఆయన దీర్ఘశాంతం? ఇంకోటి చూద్దాం, 103వ కీర్తన 8వ వచనం చూద్దాం. ఆయన ఏంటంటే చెప్పండి ఏంటండి అంటే, ఎన్నిసార్లు మీరు ఆయన విసిగించండి, ఆయన దీర్ఘశాంతం అలా చూస్తూనే ఉంటుందట. దేవునికి స్తోత్రం. 2 తెలుపైకి చెప్పండి హల్లెలూయా. ఆయన ఎటువంటి దేవుడు? దీర్ఘశాంతం. ఆ కింద వచ్చినప్పుడు చూడండి, ఆయన కోపించడు, ఆయన నిత్యము కోపించేవాడు కాదంటే అప్పుడప్పుడు కోపం ఇస్తుంటాడు. ఎప్పుడండి? మీరు ఇంట్లో నిత్యము కోపిస్తారా, అప్పుడప్పుడు కోపిస్తారా? అని నిత్యమా? బ్లెస్సితాలు అంటది నిత్యము అంటారు. నిత్యము కోపం ఇస్తే మీ ముఖం ఎలా ఉంటుంది తెలుసా? ముఖం ఎర్ర కందిపోయి చూడకండి ఉంటుంది. కోపం ఉన్నవాడు ముఖం ఎలా ఉంటుంది చెప్పండి? ఒకటికి మేకప్ వేసి వెల్నేసి వేయమన్నారట. మేకప్ వేసి వెల్లవేసి వెయ్యి, ఒరే ఎలాగన్నాడు అడిగి వస్తలేదు. ఏంటి? కోపం రావాలి, భీకరంగా ఇలా చూపించాలి. అడిగి మేకప్ వేసిన తర్వాత అంత బాగానుంది, కానీ అట్లా ఏమంటో ఫీలింగ్స్. దేవుడు నిత్యము కోపించేవాడు కాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాట, కానీ అప్పుడప్పుడు ఆడతాడు వ్యాజ్యం. అంటే దేవుడు ఫైట్ చేస్తాడు మనతో, దేవుడు యుద్ధం చేస్తాడు మనతో. యాకోబుని దేవుడు కొట్టెనని ఉంటుంది బైబిల్లో, ఉందా? యాకోబుని దేవుడు ఏం చేశాడు? కొట్టెనని ఉంటుంది. ఇంగ్లీష్లో టచ్ అని ఉంటుంది. అంటే ముట్టుకుంటేనే గూడి ఇరిగిపోయింది కదా. నిజంగా కొడితే మనిషి బతుకుతాడా? దేవుని యొక్క దీర్ఘశాంతం ఏంటంటే, ఆ నిత్యము కోపించడు, వ్యాజ్యమానడు, ఆయన ఇంకా ప్రతీకారము చేయలేదు అని ఉంటుంది అక్కడ. మన పాపములను బట్టి, అందున చూడండి ఒకసారి,
మీరు ఏదైనా తప్పు చేశారనుకోండి, దేవుడు వెంటనే శిక్షించితే మీ పొజిషన్ ఏంటి అమ్మా? దేవుడు వెంటనే తీర్పు ఇచ్చాడు అనుకోండి. మన దేశంలో తక్కువ, ఇతర దేశాల్లో మొన్న ఇరాన్కి ఇజ్రాయెల్కి యుద్ధం జరిగినప్పుడు ఇస్రాయిలీలు ఏం చేశారంటే, యుద్ధం చేసేటప్పుడు ఇరాన్లో ఉన్నటువంటి మంచి మంచి సైన్యాధ్యక్షులను చంపేశారు. వాళ్ళు ఎక్కడో వాళ్ళ దేశంలో నుండి వేల మైళ్ళు కిలోమీటర్లు ఉన్నవాడిని టార్గెట్ చేసి వాడు ఉన్న భవనంలోకి మిసైల్స్ని పంపి చంపేశారు. ఎలా చంపేస్తున్నారా అని ఆలోచించినప్పుడు ఇరాన్ దేశంలో ఉన్నవాళ్ళే మొసాద్ అనే ఒక కంపెనీలో పనిచేస్తూ ఆడు ఎక్కడున్నాడు ఇలా చెప్తున్నారు. నెట్లో చూశారు. నెట్లో చూస్తే వాళ్ళకి సమాచారం ఇచ్చేవారు 700 మంది ఉన్నారట. ఎంతమంది అండి? అందరిని పడేసుకున్నారండి. నో ఎక్స్క్యూజ్, వదిలేస్తారు అందరినీ. ఇంకా జడ్జిమెంటు, నువ్వు ఎందుకు చేసావు, నువ్వు ఏం చేసావు, ఉందా లేదా పని చేసాడు లేదు, అందరూ అంతే తీసుకెళ్ళి ఏం చేశారు. మన దేశంలో అయితే ఆడు నిజంగా పనిచేశాడా, ఆధారాలు ఉన్నాయా, సాక్ష్యాలు ఉన్నాయి, ఇన్ని చూస్తాం. చూడదు ఒకటే, వాళ్ళ అధ్యక్షుని చంపడానికి ఇప్పటికీ చూస్తున్నాడు. అని ఒకటి నేను చచ్చిపోయినా పర్లేదు, బహిరంగంగా వచ్చాడు బయటికి. ఎందుకు? ఆయన విషయంలో అంటే ప్రతీకారం వెంటనే చేశాడు. వాళ్ళు ఇతర దేశంతో కలిసి మన దేశాన్ని నాశనం చేస్తున్నారు కాబట్టి ప్రతీకారం చేశాడు. దేవుడు అన్నాడు, ప్రతీకారము మన పాపములను బట్టి ఆయన ప్రతీకారం చేయలేదు. ఇంకా దీర్ఘశాంత, బైబిల్లో ఒక దగ్గర ఆయన మౌనంగా ఉన్నాడట. ఎలా ఉన్నాడండి? చాలాసార్లు మౌనాన్ని, దేవుని మౌనాన్ని మనం అశ్రద్ధగా తీసుకుంటాం. ఆయన మౌనంగా ఉన్నాడట. 103వ కీర్తన 11 వచ్చిన చదవండి. ఉన్నతముగా ఉన్నదో భయభక్తులు కలవారి ఎడల ఆయన కృప ఉంది కాబట్టి దీర్ఘశాంతం ఇంకా పనిచేస్తుంది. కృప. ఆయన మౌనంగా ఉండి దీర్ఘశాంతంగా చూస్తున్నాడు. ఆయన దీర్ఘశాంతం ఏంటంటే, నువ్వు దేవుని సన్నిధికి రావాలి, నిన్ను చంపటం, నిన్ను ఇబ్బంది పెట్టడం దేవునికి ఇష్టం కాదు. ఎవరు నశించకూడదని దేవుని యొక్క ఆలోచన. మీకు బాగా అర్థం చెప్తాను. తప్పిపోయిన కుమారుడు స్టోరీలో వాడు ఇంకనూ దూరముగా నిల్చుండగానే తండ్రి ఏం చేశాడు, చూసి వెళ్ళి వాడు మెడ మీద పడి ముద్దు పెట్టుకొని హత్తుకున్నాడు. ఎందుకు తెలుసా? యాక్చువల్ అక్కడ చెప్పబడింది ఏంటంటే, రావాలని ఇంటి దాకా వచ్చాడు. ఎక్కడి దాకా? అక్కడి నుంచి వస్తలేదు. ఎక్కడికి? తండ్రి చూస్తున్నాడు, వస్తాడేమో అని. దూరం ఉంటుండగా అలాగే ఆగిపోయాడు. ఎందుకు తండ్రి పరిగెట్టాడు తెలుసా? ఆడు మళ్ళీ వెళ్ళిపోతాడేమో, వెనక్కి వెళ్ళిపోయాడు, మళ్ళీ రాడు, ఇంకా కనపడ్డాడు. దేవుని ప్రేమ ఏంటంటే దీర్ఘశాంతం. వాడు వచ్చేంత వరకు. ఆస్తి ఏం చేశాడు? మొత్తం నా ఆస్తి నాకు ఇచ్చాడు, ఇచ్చేసాడు ఆయన. పట్టుకెళ్ళి ఏం చేశాడు? వేషలతో తిరిగి ఆఖరి కాడు లాస్ట్ స్థితి ఏంటది? పందుల పొట్టు తింటే అది కూడా తినడానికి స్కోప్ లేదు, కొరవ వచ్చింది. అప్పుడు ఒక మాట జ్ఞాపకం వచ్చింది ఏంటంటే, నా తండ్రి ఇంటి వద్ద ఏముంది? అనేక మంది పనివారు, వారికి అన్నం సమృద్ధిగా దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు తప్పిపోయిన కుమారుడు స్టోరీలో చాలామంది ఇముడుతూ ఉంటారు. ఒకసారి తప్పిపోయి మరలా తిరిగి వస్తారు. ఎందుకో తెలుసా? తప్పిపోయిన కుమారుడు స్టోరీ ఏంటంటే, దేవుడు దీర్ఘశాంతుడు అని చెప్పడానికే. అదే అధ్యాయంలో 2 ఉంటాయి. తప్పిపోయిన నాణ్యం, తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన కుమారుడు 3 ఉంటాయి. తప్పిపోయిన నాణ్యాన్ని వెతకడానికి దేవుడు వెళ్ళాడు, గొర్రెని వెతకడానికి వెళ్ళాడు. కానీ 3వ వాడు తప్పిపోయిన కుమారుడు వెతకడానికి వెళ్ళాడా? వాడే వచ్చాడు తిరిగి. అంటే అర్థమేంటి తెలుసా? మనకన్నీ తెలుసు, దేవుడు శిక్షిస్తాడని తెలుసు, పరిశుద్ధత పొందాలని తెలుసు, ఆరాధన చేయాలని తెలుసు. కానీ మనం అప్పుడప్పుడు ఏం చేస్తుంటాం? తప్పిపోతాం. అయితే దీర్ఘశాంతంతో దేవుడు ఆయన చూస్తూ ఉన్నాడు. ఇంకా
ఈరోజు దేవుని దీర్ఘశాంతం ఏంటంటే ఇంకా దేవుని దగ్గరికి వస్తావేమో, ఇంకా మారు మనసు పొందుతావేమో, ఇంకా దేవుని కొరకు నువ్వు పనిచేస్తావేమో అని దేవుడు దీర్ఘశాంతం చూస్తున్నాడు. ఎన్నిసార్లు గద్దించినను లోబడినవాడు హఠాత్తుగా నాశనం అవుతాడు అన్నాడు బైబిల్. దేవుడు దీర్ఘశాంతమే తెలుసా, చూస్తాడు. మీ అబ్బాయి మీ కూతురు సరిగా బ్రతకట్లేదు అనుకోండి, మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఏ రోజుకైనా మారతాడేమో. కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు పిల్లల పట్ల ఏమవుతాడో, ఎవరైతే మా జీవితంలో ఆనందం విషయంలో నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమన్నాను. ఎందుకు? నేను చెప్పిన మాట వింటలేదు. పాస్టర్ గారు అబ్బాయి ఎలా చేశాడు, పాస్టర్ గారు తాలూకా అబ్బాయి ఎలా చేశాడు, నాకు ఆ నామోషి అది. నేనే చెప్పాను, నా దగ్గర అవ్వదు. అయితే వెచ్చగా ఉండు, చల్లగాను, నువ్వు వెచ్చని స్థితి నాకు అవసరం లేదు. తిరిగాడు. దేవుడు పట్టుకున్నాడు. ఈరోజు ఒక బైబిల్ కాలేజీలో ఉన్నాడు. నేను వెళ్ళేటప్పుడు అక్కడే చెప్పాను, మనిషిని ఒకసారి మనుషులు నమ్ముతారు. ఎన్నిసార్లు? ఒకసారి మనిషిని నమ్మడం మానేస్తే నువ్వు ఎన్ని ముచ్చెల్లాడు మాటలు చెప్పి నీ మాట ఎవడో వినడు. ఎందుకు వినరు? ఇప్పుడు తాగుబోతాడు వచ్చి మీరు ఎవరో తాకండి అన్నాడు అనుకోండి, మీరు వింటారా? ఎందుకంటారు? తప్పు చేసినాడు వచ్చి తప్పు చేయక అన్నాడు అనుకోండి. ఈరోజు సేవ విషయంలో దేవుని దగ్గర దీర్ఘశాంతం, ఇంకా మారుతాడేమో, ఇంకా మార్పు వస్తుందేమో. ఈరోజు దేవుడు ఏదో చూస్తున్నాడు. అందుకే పాట రాశాను, మనసు మార్చుకోని నీకు భక్తి ఎందుకు, భక్తి నేను బ్రతికానన్నా మార్పానన్నా? బ్రతుకు మార్చుకోని నీకు ఆత్మశుద్ధి లేని, బ్రతుకు మార్చుకోలేనాడు భక్తి ఎందుకంటే తెల్ల బట్టలు వేసుకొని వచ్చేస్తాం మనం. ఎక్కడికి? గుడిలోకి వచ్చి తెల్ల పావురాలు, తెల్లగా ఉంటారు అందరూ. బ్రతుకేమవుదు? మారదు. బ్రతుకు మార్చుకోని నీకు ఆత్మశుద్ధి లేని, ఆత్మలు శుద్ధి లేక ఇన్ని ఆచారాలు చేస్తే ఏంటి? మరి మేము ఈరోజు యేసుప్రభు గుడికి వెళ్తామండి. పొద్దుట ఒకటి ట్రోల్స్ పెట్టాడు. మేము వచ్చేటప్పుడు ఒక ట్రోల్స్ చూసాం. అనపత్రంలో పాస్టర్ గారు, పేరు చెప్పాలండి, మళ్ళీ ఆ పాస్టర్ గారు అని అడుగుతారు మీరు. ఆ పాస్టర్ గారు కారులో వెళ్తా ఎక్కడ? పాస్టర్ గారే మెడలో సెటస్కోప్ వేసుకున్న డాక్టర్ కాదు, సినిమా పాట పెట్టుకున్నాడు. ఏ పాట? సినిమా పాట పెట్టుకొని అది ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. ఒక పాస్టర్ గారు దాన్ని క్యాచ్ చేసి ట్రోల్స్ పెట్టి మొత్తం లాగాడు. అది ఆఖరికి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే కోయారే కోయి పాట డ్యాన్స్ వరకు వెళ్ళిపోయింది. అంత తాగిందా? ఈ మాట్లాడుకుంటారు కదా, ఏ ఆదివారం అది? మట్లాదివారం రోజున ఆడవాళ్ళందరూ డ్యాన్స్ వేస్తుంటే అది దాన్ని వీడియో తీసి ఇన్స్టాలో పెట్టినట్టున్నాడు. ఈ వీడియోలన్నీ తీసి భయంకరంగా ట్రోల్స్. ఎందుకంటే మీకు చెప్తున్నా, దేవుడు మనకు కొన్నిసార్లు అవకాశం ఇస్తాడు. దేవుని సేవకులుగా, దేవుని బిడ్డలుగా ఉన్న మనం దేవుని కొరకు బ్రతకాలి. దేవునికి స్తోత్రం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం, ఇది చదివి ముగిస్తాను. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17. ఇక్కడ వీళ్ళు ఎలా ఉన్నారో చూద్దాం. నెహెమ్యా గ్రంథం 9:17, పేజీ నెంబర్ చెప్పండి. 408 అమ్మా. మరి చాలామంది నెహెమ్యా గ్రంథం ఎక్కడుందో తెలియలేదు. మీకు ఇండెక్స్ నేర్పించాలేమో నేను ఇప్పుడు. ఎస్తేరు గ్రంథానికి ముందు, కీర్తనలకు ముందు ఉంటాయి చూడండి. యోబు గ్రంథానికి ఎన్ని ముందు ఉంటాయి? 9:17 చదవండి. వారి విధేయులగుటకు మనస్సు లేని వారై అద్భుతములను ఏం చేయాలనేదండి? జ్ఞాపకం చేసుకొనక తాముండి వచ్చిన, ఎక్కడికి వెళ్ళిపోతారటండి?
ఎక్కడి నుంచి వచ్చారో మళ్ళీ అక్కడికే. అమ్మ అందరూ నా చూడండి ఒకసారి, దేవుని స్తోత్రం చెప్పండి, రెండు చేతులు పైకి చెప్పండి. వీళ్ళకి ఒక పేరు ఉందట, మళ్ళీ చదువు మరి 9:17. వారు విధేయులగుటకు ఏం లేదండి వీళ్ళకి, విధేయత అయ్యే మనసు లేదు వీళ్ళకి. ఏ మనసు లేదు? మీకు చాలాసార్లు ఇలా ఉండాలి అని చెప్పాను అనుకోండి, మీరు చేయట్లేదంటే అర్థం ఏంటి అమ్మా? విధేయత లేదు. విధేయత నేర్చుకుంటే మనసు లేని వారై ఏం మర్చిపోయారు? ఏం జ్ఞాపకం? అద్భుతాలు. దేవుడు ఎన్ని అద్భుతాలు చేసి ఉంటాడు నీకు, దేవుడు ఎన్ని కార్యాలు చేసి ఉంటాడు నీకు, అన్నీ మర్చిపోయారు. మర్చిపోయి తాము మనస్సును ఏం చేశారండి? బాగా కఠినపరుచుకొని తాముండి వచ్చిన ఏం చేశారట దేవుడి మీద? అమందన చూడండి, ఒకప్పుడు పాలెడతానం చేసేవారు అనుకోండి, ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఏసీ రూమ్లో పెట్టారు. దేవుడి మీద కోపం వచ్చి ఏసీ రూమ్లోంచి మళ్ళా పాలెడతానానికి వెళ్ళిపోతారా అమ్మా? నేను తెలుగులో అడుగుతున్నాను, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. అది పాయింట్నే అర్థం అవ్వాలని చెప్తున్నాను మీకు. పాలేరుతానం చేసేటప్పుడు ఎంత భయంకరమైన జీవితం ఉంటుంది. పాలేరుతానం పేడ తీయాలి, పాలు పెతకాలి, గడ్డి తీయాలి, ఆడు చెప్పిన పనుల్లా చెయ్యాలి, గేదెలను కడగాలి, ఇన్ని చెయ్యాలి. అక్కడ నుంచి దేవుడు ఉన్నతమైన స్థితి దేవుడు తీసుకెళ్తే మళ్ళీ ఏమంటున్నారు? మళ్ళా మేము అక్కడికే. ఒక ఆయన ఒక పందికి గుండెకాయ తీసేసి ఇంకో గుండెకాయ పెట్టాడు, ఇంకో జంతు గుండెకాయ సెట్ చేసి పెట్టాడంట. ఎందుకో తెలుసా? ఈ పంది మళ్ళీ ఎక్కడికి వెళ్ళకూడదు, బురదలోకి వెళ్ళకూడదు. అప్పుడు ఆ పంది ఇతను చెప్పినట్టే వినేది. ఒకరోజు అసలు దీని తత్వాన్ని టెస్ట్ చేద్దామని చెప్పేసి దానికి తాడు కట్టి తీసుకెళ్తున్నాడట. తీసుకెళ్తూ ఉన్నప్పుడు అప్పుడు దాకా వెనకాల వచ్చింది వాకింగ్కి. టీ తాగుదామని టీ తాగడం కానీ జస్ట్ వదిలేడు, దాన్ని కనిపించకుండా పోయిందంట. ఏంటి? పంది. అప్పుడు అందరూ అడుగుతాడు, ఏమయ్యానో పంది పిల్లని చూసారంటే, పంది పిల్ల అంటే అది కుక్కలాగుందే అన్నారు. అవునయ్యి కనపట్లేదని అన్నీ చూస్తే అప్పుడు అన్నీ వెతికాడు కానీ ఎక్కడ దొరకట్లేదు. ఆవిడకి ఐడియా వచ్చింది, ఇది ఎక్కడ పోయి ఉంటుంది, పక్కనే మురుక్కాలు ఉందట. ఏ కాలవా? పక్కనే ఉందట మురుక్కాలు. అందులో ములిగి ములిగి అల్లేలు శుద్ధిమయం పాట పాడుకున్నట్టు ఉందట. అది దేనికి? అప్పుడు దీనికి గుండెకాయ మార్చినా ఏం మారలేదు, గుణం మారలేదు, గుండెకాయ మార్చాడు దానికి. దాని స్వభావం ఏమవ్వాలి? లోకంలో సామెత పుట్టుకతో వచ్చింది అది, పూలతో కాకుండా పోదంటారు అంటే అర్థమేంటి తెలుసా? చనిపోయేంతవరకు చింత చచ్చినా, చెప్పండి, చింత చచ్చినా మనిషిలో బలహీనత చంపాలి. మీరు చాలాసార్లు చెప్పాను, నేను మందు మానేసానండి అని సారా షాప్ దగ్గర కూర్చున్నారు అనుకోండి, సారా షాప్ దగ్గర. అర్థం ఏంటి? ఇంకా ఏదో ఉంది. దేవుని దీర్ఘశాంతి పెట్టి తెలుసా, వారు మరలా దేశం వెళ్ళిపోతారని, ఇంకా మారతారేమో అని చెప్పి దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 15:15లో ఆయన దీర్ఘశాంతము గలవాడవై నన్ను కొనిపోకము అంటాడు. నీ దీర్ఘశాంతం ఉంది కదా, ఎంత గొప్పది. నీ దీర్ఘశాంతాన్ని బట్టి నన్ను కొనిపోకు. ఒకవేళ దేవునిపై ఆనుకొని లేకపోతే, దేవుని మీద ఆధారపడకపోతే ఆయన మధ్యలోనే మనలను, చదవండి 15:15, యెహోవా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది, జ్ఞాపకం చేసుకున్నాము, దర్శించము, చేయము, దీర్ఘశాంతం గలవాడవై నన్ను. ఇది ప్రార్థన. నీ దీర్ఘశాంతాన్ని బట్టి మధ్యలో తీసుకెళ్ళిపోకు. మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతామండి?
అమ్మా ఎవరైనా నేను సంవత్సరాలు బతుకుతారని కరెక్ట్గా చెప్తారా నాకు? యా లైఫ్ గ్యారంటీ ఎవరికీ లేదు. మీరు కొన్న టీవీకి ఒక సంవత్సరం గ్యారంటీ ఉంటుంది, ఉంటుందా మనిషికి? ఇందాక బ్రదర్ నాకు ఫోన్ చేశాను, నాతో పాటు చదువుకుని ఒక అబ్బాయి షాకర్ అని, వాళ్ళ భార్య సడన్గా చనిపోయారు. ఎవరు ఏ రోజు ఎవరికి తెలీదు. ఈరోజు ఇక్కడ శ్రమ నీకు తెలుసు, నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను దర్శించు, నీవు దీర్ఘశాంతం గలవాడవై నన్ను కొనిపోకోము అంటాడు. మన ఆయుష్ని బట్టి, మన దీవెనను బట్టి దేవుడు కొన్నిసార్లు ఆయన దీర్ఘశాంతంతో మనలను కొనిపోకుండా దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దీర్ఘశాంతం ఎందుకో తెలుసా? నన్ను కొనిపోకు దేవా, నన్ను తీసుకోకు దేవా, నా శత్రువులు నీకు ప్రతిదానం చేయు, నేను అవన్నీ చూడాలి. ఒక భక్తుడు ప్రార్థన చేశాడు, ప్రభువా నేను ఆశీర్వదింపబడుట, నేను దీవించబడ్డ నా శత్రువులు చూడాలి, నేను ఎదగడం నా శత్రువులు చూడాలి, నన్ను కొనిపోకము దేవా అంటాడు. ఇర్మియా భక్తుడి గురించి చాలా ప్రత్యక్షతలు ఇర్మియాకు ఉంటాయి. ఇర్మియా గ్రంథంలో మనం ఆలోచన చేస్తే రాజు దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు తెలుసా? రాజా, మీ పట్టణము, మీ రాజ్యమంతా ఇతరులు వచ్చి ఆక్రమిస్తారు, నువ్వు ఓడిపోతావని చెప్పాడు. వెంటనే రాజు ఏం చేశాడంటే అంతఃపురం సెంటర్లో వాళ్ళ ఇంటి ముందు ఒక జైలు కట్టించి అందులో వేసాడు అన్నాడు. ఎవరిని? ఇర్మియాని. ఎందుకు అలా ఏం చేయడు? నువ్వు ఓడిపోతావు, నువ్వు గెలవవు, శత్రువుని రాజ్యాన్ని ఆక్రమించుకుంటారని చెప్పాడని ఏం చేశాడు? అద్భుతం ఏంటి తెలుసా? మీకు వీలైతే శుక్రవారం చెప్తాను. అది ఇరవై 32 అధ్యాయంలో ఉంటుంది మనకి. అక్కడ ఏమంటాడంటే ఆ జైల్లో ఉండి చెప్తాడు, నాకు ఒక ఇల్లు కొను అంటాడు. దేవుడు ఆజ్ఞాపిస్తే ఇల్లు కొన్నాడు. ఎక్కడుండి కొన్నాడు? జైల్లో ఉండి ఇల్లు కొన్నాడు. 32 అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి 2 వచ్చారు చదవండి. అనగా వాక్కు వేయిచుండగా చెప్పినదేమనగా ఎలా సెలవుచున్నాడు, ఆలోచించుడి. ఏమన్నాడండి? బబులోను రాజు చేతికి అప్పగిస్తాను. నువ్వు ఓడిపోతావు, చిక్కబడతావు అని చెప్పాడని ఏం చేశాడు? జైల్లో వేసాడు. ఆ కిందకి అలా చదువుకుంటూ వస్తే తన వాళ్ళనేటువంటి ఒక ఆయన వచ్చి ఒక ఇల్లు కొంటాడు. ఇల్లు కొని జైల్లో ఉన్నటువంటి ఇర్మియా దగ్గరకు వచ్చి అంటాడు, ఇర్మియా ఇల్లు కొన్నాను అంటాడు. మీకు అందరికీ అర్థం అవడానికి, జైల్లో ఉన్నవాడు ఇల్లు కొంటాడా అమ్మా? జైల్లో ఉన్నవాడు ఇల్లు కొంటాడా? కొండా? ఎలా వస్తే జైల్లో ఉన్నాడు డబ్బులు? ఒకసారి ఆలోచన చేయండి. జైల్లో ఉన్నవాడికి డబ్బులు వస్తాయా? భూమిని కొనుటకు ఎన్నవచనం? 7వ వచనం. అనాయిలు వచ్చి నీవే అని ఇతనికి దేవుడు చెప్పాడంట. అనాలోతులో ఒక ఇల్లు, ఒక స్థలం ఉంది, దాని ఇల్లు కొనుక్కో. ఆ ఇల్లు కొని మళ్ళీ దాన్ని ఎవరి పేరుని పెట్టాలి ఏంటి అన్నీ కింద రాసుకొని వచ్చాడు. దానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దాని అర్థమేంటి తెలుసా? మన ఇల్లు అమ్మం, ఇల్లు కొనేవాడిగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం
దేవుని వైపు ఉంటే ఇల్లు అమ్మం. జైల్లో ఉండి ఇల్లు కొన్నాడు. ఎక్కడి నుంచి? గొప్పతనం కదా అమ్మా. జైల్లో వేసేసాడని బాధపడలేదు. దేవుడు చెప్పమన్నాడు, చెప్పాను. జైల్లో వేసాడు, ఏం బాధలేదు, ఎక్కడ కూర్చున్నాడు అంతే. అందరితో అన్నాడు, మీరు ఇల్లులు అమ్మేసుకోండి అన్నాడు. ఏమన్నాడు? మీ ఇల్లులన్నీ అమ్మేసుకోండి, మీరు ఇక్కడ ఉండరు, ఓడిపోతారు, చెరలోకి వెళ్ళిపోతారు. వాళ్ళేమో ఇల్లు అమ్మేసుకోమన్నాడు, ఇతను ఏమేం చేస్తున్నాడు? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మిమ్మల్ని అందరిని ఇల్లు అమ్మేసి ఇల్లు కొనుక్కున్నాను అనుకోండి, మీరు మీ ఫీలింగ్ ఏంటి? అమ్మా మమ్మల్ని అమ్మేసుకోమన్నాడు పాటర్ గారు, ఆయన ఇల్లు మీద ఇల్లు కొనేసుకుంటున్నాడు అంతేనా? కానీ ఇర్మియా దేవుని దీర్ఘశాంతంలో ఉన్నాడు. ఎన్నిసార్లు జైల్లో ఉన్న దేవుని కోసమే బ్రతికాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దీర్ఘశాంతం. నన్ను కొనుపోకమని ఎందుకు ప్రార్థన చేసేది తెలుసా? కొనిపోతే నేను దేవుడు నన్ను తీసుకుని వెళ్ళిపోతే నేను జైల్లో ఉండి ఇల్లు కొనని ఎవడు చూస్తాడు? ఆ ఇల్లు కొనది ఎవడి పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది? ఇవన్నీ చూసి శత్రువులకు చూసే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకా 2వ అధ్యాయంలో అంటే చెప్పేస్తాను. ఆయన దీర్ఘశాంతము తగ్గిపోయినా అని అంటాడు. ఆయన దీర్ఘశాంతం ఏం తగ్గిపోలేదండి. దీర్ఘశాంతం తగ్గిపోతే వెంటనే లయం అయిపోతాం మనం. నహూము గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, యెహోవా దీర్ఘశాంతుడు, ఆయన మహాబలము గలవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎటువంటి దేవుడు అండి? మహా శాంతము గలవాడు. ఒకే ఒక వచనం చదువు ముగించుకుందాం. 1 పేతురు 3వ అధ్యాయం 15వ వచనంలో యేసుప్రభువు వారు శిలువ మీద దీర్ఘశాంతమును చూపించి ఆయన రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణ పొందాలని దేవుడు ఇంకా దీర్ఘశాంతంతో ఉన్నాడంట. 1 పేతురు 3:15 ఉన్న ఎడలా మంచిది. మొదటి పేతురు 3:15 ఉండి ప్రతిష్ఠించుడి. దేవుని దీర్ఘశాంతము ఇంకనూ కనిపెట్టి ఉంటుండగా చూడండి, ఇది రాకడ గురించి చెప్పబడింది. మీకు 3వ అధ్యాయం 11 నుంచి క్రొత్త ఆకాశం క్రొత్త భూమి కొరకు కనిపెడుతూ ఉంటే 14వ వచనంలో నిష్కలంకులై ఉన్నాడు అన్నప్పుడు ఆయన దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే ఆయన దీర్ఘశాంతం 2 పేతురు 3:15 చూడలేదంటే ఆయన దీర్ఘశాంతం ఎటువంటి రక్షణార్థమైందంటే అర్థం ఏంటంటే మన ప్రభు యొక్క దీర్ఘశాంతము. ఆమె అందరు దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన దీర్ఘశాంతం ఎటువంటిదండి? రక్షణార్థమైనది. ఎందుకు దేవుడు దీర్ఘశాంతంగా ఉన్నాడు? ఎందుకు దేవుడు శిక్షించట్లేదు? ఎందుకు పాపం చేసిన వారిని ఇంకా దేవుడు క్షమిస్తున్నాడు? ఎందుకు ఇంకా అంటే దేవుడు రక్షణార్థమై. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుప్రభు శిలువలో అంతమంది కొడుతున్నా, ముళ్ళ కిరీటం పెట్టినా, ఒళ్ళంతా నాగడ చాలువలు అయిపోయినా దీర్ఘశాంతంతో తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు అన్నాడు. దీర్ఘశాంతం అంటే అది చంపాలంటే ఎంతసేపు అండి ఒక మనిషిని? అమ్మా చంపాలంటే ఎంతసేపు ఒక మనిషిని? ఒక మనిషిని చంపడం పెద్ద విచిత్రం కాదు. టప్పని చంపేయచ్చు ఒక మనిషిని. దేవుడు చంపగలిగిన సైన్యములకు అధిపతియగు యెహోవా నుండి సైన్యం ఉంది ఆయన దగ్గర. చంపడం విచిత్రం కానీ ఆయన దీర్ఘశాంతం. ఏ నరుడు నశించకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ నరుడు ఏం చేయకూడదండి?
ఆయన దీర్ఘశాంతం ఇంకా నీ వైపు చూస్తుంది. ఆయన దీర్ఘశాంతం ఇంకా నువ్వు నమ్ముకోవాలని, రక్షణ పొందాలని. ఈరోజు ఇంకా రక్షణ పొందిన వారు ఎవరైనా ఉంటే దేవుని దీర్ఘశాంతమైన రక్షణ పొందండి. రక్షణ అనేటప్పుడు చాలామంది రేపు అని వాయిదా వేసేస్తుంటారు. బాప్తిస్మం అనేటప్పటికి రేపు తర్వాత తీసుకుంటామండి. బాప్తిస్మానికి కూడా తెగింపు కావాలి. ఈ మధ్య కొత్త సిస్టమ్ బయలుదేరింది. పాపులు దుష్టులు కూడా పరలోకి వెళ్ళిపోతారని బోధిస్తున్నారు కొంతమంది. ఎవరో పాపులు దుష్టులు పరలోకి వెళ్ళిపోతారని బోధిస్తున్నారు. ముందు ఆడు పోతాడు నరకానికి. ఎవడు బోధించాడో ఆడు పోతాడు ముందు. ఎందుకో తెలుసా? సేవకులమైన మేము, కాపర్లమైన మేము బోధిస్తే 2 అంతలు మరీ కఠినమైన తీర్పు అన్నాడు. మిమ్మల్ని నడిపించే మార్గం సరిగా నడిపించకపోతే మరీ కఠినమైన తీర్పు ఉంది. ఏది పడితే చెప్పడానికి లేదు. దీర్ఘశాంతం. యేసయ్య శిలువలో ఆయన దీర్ఘశాంతాన్ని చూపించేవాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో కనుక ఆయన క్షమించేవాడు. ఆ దీర్ఘశాంతములో ఇందాక మనం చదివే కనికరం ఉంది, దయ ఉంది, దీర్ఘశాంతం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఎవరైనా కొడితే ఏం చేస్తాం అమ్మా? నిన్ను ఎవరైనా కొడితే ఏం చేస్తావు? ఎప్పుడు కొట్టాలని చూస్తాం మనం. కానీ దేవుడి దీర్ఘశాంతం అది కాదు. ఇంకా వాడు మారుతాడేమో అని. ఈరోజు ఆయన దీర్ఘశాంతం గల దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ దీర్ఘశాంతం మీ మీద కూడా చూపించి తన రక్షణలో నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించునుగాక. అందులో నిలబడదాం.